నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. మన ఈ గజిబజి లైఫ్లో ఖచ్చితంగా మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా ఒక ట్రిప్ వేయటమో, ఒక హాలిడే బ్రేక్ తీసుకోవటం అనేది ఖచ్చితంగా అవసరం. ఎలా అయితే ఫోన్కి ఛార్జింగ్ అవసరమో మనకు కూడా అట్లాంటి రీఛార్జ్ అవసరం. ఎందుకంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయటానికి, లేకపోతే పీస్ఫుల్గా మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయటానికి అనేది ఖచ్చితంగా అవసరం. దానికి ఒక హాలిడే ట్రిప్ అనేది ఖచ్చితంగా మనం వేస్తూ ఉండాలి. హాలిడే అనేది తీసుకుంటూ ఉండాలి. ఎట్లా హాలిడేని ఎట్లా ప్లాన్ చేయాలి? కొంతమందికి ఇప్పుడు మనం ఏదైనా మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటేనే ప్లాన్డ్ గా వెళ్తాం. అలాంటిది దేశ విదేశాలు అంటే మన దేశాన్ని దాటి వేరే విదేశానికి వెళ్ళాలి హాలిడే ట్రిప్ అని అంటే విదేశాల్లోనే ట్రిప్ చేయాలి అని అనుకుంటే కనుక చాలా ప్లాన్డ్ గా ఉండాలి. అలాగే ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు అని, అలాగే ఏ ట్రావెల్ ఏజెన్సీని మనం ఆప్ట్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, బట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అంటే ఖచ్చితంగా చెప్పేటటువంటి ఆన్సర్ SVM ట్రావెల్ వరల్డ్. మరి ఈ రోజు మనతో పాటు SVM ట్రావెల్ వరల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. మరి SVM తరపున ఏ కంట్రీస్ కి వీళ్ళ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్రేక్ అనేది చాలా చాలా అవసరము. ఈ గజి బిజీ లైఫ్లో డెఫినెట్ గా ఒక చిన్న హాలిడే, ఒక చిన్న ట్రిప్ వేయటం ద్వారా ఎంతో రీఛార్జ్ అవుతారు డెఫినెట్ గా. అయితే చాలా మంది ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనే ఉత్సాహంతో ఉంటారు. అది చాలా చాలా డ్రీమ్ గా ఉంటుంది చాలా మందికి కూడా. సో మీరు చాలా బ్యూటిఫుల్ గా ఈ టూర్స్ ని, ఈ ట్రావెల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా నిర్వహిస్తున్నారు. అందున ప్రత్యేకంగా యూరోప్ గురించి మాట్లాడుకుంటే అసలు చాలా హిస్టారికల్ ప్లేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే స్టన్నింగ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి అని చెప్పి అసలు ఆ కంట్రీకి వెళ్తే దాని బ్యూటీని ఆస్వాదించడం అనేది ఖచ్చితంగా చెయ్యాలి జీవితంలో ఒక్కసారైనా అనేది అనిపిస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా యూరప్, మీరు రకరకాల దేశాల్లో, మన ప్రపంచంలో రకరకాల దేశాలకు సంబంధించి మీరు ట్రావెల్స్ ఈ SVM ద్వారా చేస్తూనే ఉన్నారు. కానీ యూరప్ గురించి పర్టికులర్గా మాట్లాడితే వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ యూరప్, ఏం చెప్తారు? యూరోప్ అంటే ప్రపంచంలో ఉన్న అందాలన్నీ యూరోప్ లోనే ఉన్నాయి. Definitely. ప్రపంచంలో ఉన్న అందమైన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం యూరోప్ లోనే ఉన్నాయని చెప్పాలి. లైక్ ఆల్మోస్ట్ ఒక ఉండమైతే ఒక 13 కంట్రీస్ వరకు ఉన్నాయి. బట్ స్మాల్ కంట్రీస్ ఒక 3-4 ఉన్నాయి. మేజర్ కంట్రీస్ ఒక 10 ఉన్నాయి. లైక్ లండన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ప్యారిస్, స్విట్జర్లాండ్, రోమ్, ఆస్ట్రియా, మిలాన్, ఇలా బ్యూటిఫుల్ కంట్రీస్. అండ్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది, ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళటం అనేది అది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా కూడా చూసుకోవచ్చు కదా. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయటం అనేది. సో ఈ ట్రిప్ లో పర్టికులర్ గా ఎన్ని డేస్ ఉంటుంది ఈ ట్రిప్ అనేది ఒకసారి చెప్పండి. మనం తీసుకోవచ్చండి, డిఫరెంట్ గా ఉన్నాయి. 8 days ట్రిప్ చేయొచ్చు, అండ్ 15 days చేయొచ్చు, 20 days చేయొచ్చు. కొంతమంది 1 month కూడా ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్తూ ఉంటారు. సో టు స్టార్ట్ విత్ 8 days నుంచి 1 month వరకు కూడా మీరు ఆ ప్యాకేజెస్ అనేవి ఇస్తున్నారా? గ్రూప్ డిపార్చర్స్ ఉంటాయి, కస్టమైజ్ ఎవరికైనా కస్టమైజ్ కూడా ఉంటుంది, కస్టమైజ్ కూడా చేసిస్తాం. సో మన చాయిస్ ని బట్టి కూడా మనం కస్టమైజ్ మీ ఫ్యామిలీ ఎన్ని డేస్ స్పెండ్ చేయగలుగుతారు. మేము 15 days స్పెండ్ చేయలేమండి, 1 week స్పెండ్ చేయగలుగుతాము, 4 days స్పెండ్ చేయగలుగుతాం. ఇలా కొంచెం లీజర్ పీపుల్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మేము 20 days అయినా అఫోర్డ్ చేయగలుగుతాం, 1 month కూడా అఫోర్డ్ చేయగలుగుతాం. అలా కూడా ఎవరెవరి చాయిస్ అండి, బట్టి వాళ్ళకి. అఫ్ కోర్స్, ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మనం ఒక ట్రిప్ ని వేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా టైం తీసుకుంటారు కొంతమంది. కాకుండా మనం ఓన్లీ 8 days ట్రిప్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఎన్ని కంట్రీస్ ని కవర్ చేస్తారు ఈ 8 days లో? 8 days అంటే మినిమం 2 countries అయితే కంఫర్ట్ గా ఉంటుందండి. స్విట్జర్లాండ్, ప్యారిస్, ఆస్ట్రియా, మేజర్ కంట్రీస్ ఒక 2 countries అయితే కంఫర్ట్ గా వెళ్ళి రావచ్చు. రైట్. మరి సో మెనీ పెట్టామంటే క్లమ్జీ అయిపోద్ది. వాళ్ళు ఎక్కువ ప్లేసెస్ జస్ట్ వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది, కానీ ఎక్స్ప్లోర్ చేయలేరు, ఎంజాయ్ కూడా చేయలేరు. హెక్టిక్ అయిపోద్ది. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లోనే వాళ్ళ టైం అంతా పోద్ది. అది ట్రాన్స్పోర్టేషన్ ఏది చూస్ చేస్తారు, ఏది ఆప్ట్ చేస్తారు? ఫ్లైట్సా లేకపోతే ఆన్ రోడ్ వెళ్తారా? లేదండి, ఫ్లైట్స్ కంపల్సరీ ఫ్లైట్స్ వెళ్ళాలి. లండన్ వరకు ఫ్లైట్స్ లోనే వెళ్ళాలి. అక్కడ నుంచి కోచెస్ ఉంటాయి, బ్యూటిఫుల్ కోచెస్. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ ఒక ప్లేస్ వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ లో బ్యూటీనే కాదు, అక్కడ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ అది కూడా సైట్ సీయింగ్ ఆల్మోస్ట్ అంత బ్యూటీ ఉంటుంది. ఆ రోడ్స్ లెఫ్ట్, రైట్ అండ్
సైడ్ బ్యూటిఫుల్ ఉంటుంది కంట్రీస్. సో 8 days లో అయితే ఒక 3 places ఫర్ షూర్ గా 2 to 3 places త్రీ ప్లేసెస్ సే 1 month అనుకుంటే మొత్తం ఎంటైర్ యూరప్ కవర్ అయిపోతుంది. యూరోప్ కవర్ చేయొచ్చు. సో 8 days ఉండటం అనేది చూసుకుంటే ఫుడ్ విషయంలో ఒక ఇంత టెన్షన్ ఉంటుంది. ఫుడ్ ఎట్లా ఉంటుందో, మనకి సెట్ అవుతుందో అవ్వదో, మనం వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి వెళ్తాము, ఫుడ్ వల్ల ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ అండి, అక్కడ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది ఫుడ్. Right. అది యాక్చువల్లీ మన వాళ్ళకి ఆ ఫుడ్ సహించదు అనమాట. ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు యూరోప్ వెళ్తే, ఫుడ్ కంఫర్ట్ ఉండదు. మేజర్ దానికోసం కొంతమంది వెనక బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, SVM నుంచి సౌత్ ఇండియన్ హోటల్స్ బోలెడు ఉన్నాయి, మన ఇండియన్ రెస్టారెంట్స్ బోలెడు ఉన్నాయి. వాటిల్లో సౌత్ ఇండియన్ కుజైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చూస్ చేసుకొని ఆ రెస్టారెంట్స్ లో మనము మన వాళ్ళకి డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. బ్రేక్ఫాస్ట్ అంటే కాంటినెంటల్ ఉంటుంది. అందరు కూడా మనం ఉన్న ప్లేస్ లోనే, ఉన్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అంటే మన సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశలు ఉండకపోవచ్చు, మేబీ మనము అన్ని తీసుకోవాలి, ఫ్రూట్స్ అన్ని, ఆల్ డిజర్ట్స్ సంథింగ్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు అండి. లంచ్ డిన్నర్ అంటే కంపల్సరీ మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్, అదర్వైజ్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే మన వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. మేము అవే వెతికి అవే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ విషయం కూడా చెప్పేసేయండి. అకామిడేషన్ కి మనము SVM లో ప్రొవైడ్ చేస్తున్నంత 4 star 5 star కాంబినేషన్ లో ఇస్తున్నామండి. 4 star 5 3 star అంటే వారి బడ్జెట్స్ లో 3 star నుంచి 5 star వరకు ఉంటుంది. మనం ఏదైతే గ్రూప్ డిపార్చర్స్ ఇచ్చామో అవి 4 star 5 star కాంబినేషన్ లో ఇస్తున్నాం. 3 star అంటే కొంచెం బడ్జెట్ లో ఉంటుంది. గ్రూప్ డిపార్చర్స్ కాబట్టి మనకి హ్యూజ్ మినిమం 50 to 70 మెంబర్స్ గ్రూప్స్ ఉంటాయి. చిన్న ప్రాపర్టీస్ 3 star లో చిన్న ప్రాపర్టీస్ ఉంటాయి, అవి మనకి సరిపో. మన గ్రూప్ మొత్తం ఒకటే దగ్గర ఉండాలంటే మినిమం 4 star 5 star కి వెళ్ళాలి. అందుకనే అంబియన్స్ వైజ్, అందరు గ్యాదరింగ్ గురించి అవి 4 star అయితే కంఫర్ట్. ఇంకా సెక్యూరిటీ వైజ్ కూడా చెప్పండి. యూరోప్ కంట్రీ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనేది విన్నాము. దాంతో ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ వైజ్? ఏమైనా మీరు జాగ్రత్త తీసుకుంటారా? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ 100% అండి. అక్కడ మనం లోకల్ గైడ్స్ ని హైర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మన తెలుగు మేనేజర్స్ ఇక్కడ నుంచే వస్తారు. ఎందుకంటే చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ యూరోపియన్స్ తోటి ఇంగ్లీష్ మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడరు, వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడరా? కొంచెం లిటిల్ బిట్ వాళ్ళ లాంగ్వేజ్ లోనే ఎక్కువ. గైడ్ కంపల్సరీ అవసరం. లోకల్ గైడ్స్ మ్యాండేటరీ. ప్రతి కంట్రీకి కూడా లోకల్ గైడ్ ని హైర్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 2 టూర్ మేనేజర్స్ ఇస్తాం. ఒకళ్ళు ఫుడ్ సెక్షన్ చూసుకోవాలి, ఒకళ్ళు టూర్ సెక్షన్ చూసుకోవాలి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అని 3 లాంగ్వేజెస్ వచ్చిన గైడ్స్ ని ఇక్కడ నుంచి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ తో పాటు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు 24/7 మా మేనేజర్స్ అందరి గ్రూప్ ని టేక్ కేర్ చేస్తారు, గైడ్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆన్ దిస్ నోట్ ఒక కొంచెం కామిక్ ని మనం జోడిద్దాము. మన్మధుడు సినిమా గుర్తొస్తుంది. ప్యారిస్ అనే కంట్రీ ఒకవేళ మనం తలుచుకుంటే ఖచ్చితంగా మన్మధుడు సినిమా గుర్తొస్తుంది. బ్యాగ్ అక్కడ పెట్టి చూడు, సంవత్సరం తర్వాత చూడు, వచ్చి చూడు, బ్యాగ్ అక్కడే ఉంటుంది అంటే బ్యాగ్ అక్కడ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు అని అంటారు. ఈ దొంగతనాలకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా పర్టికులర్ గా ప్యారిస్ లో? అది పిక్చర్ కాబట్టి సరిపోద్దండి, బట్ అలా లేదండి. అక్కడ అట్లా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది, కొంచెం ప్రాబ్లం ఉందండి. కాబట్టి మనము కంపల్సరీ మన గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఎస్కర్ట్స్ ని ఆ ప్లేసెస్ ఏదైతే ప్రాబ్లమాటిక్ ప్లేస్ అని నేను మెన్షన్ చేయలేను, స్పెసిఫిక్ కంట్రీ అని మెన్షన్ చేయలేను, బట్ ఆ ప్లేసెస్ లో అయితే ఉంటాయి, 100% ఉంటాయి. చాలా జరుగుతాయి అక్కడ, జాగ్రత్తగా. చాలా మంది పాస్పోర్ట్ లాస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాగ్ వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటామో బ్యాగ్ గుంజేసుకుని వెళ్ళిపోతారు. అమ్మో, పాస్పోర్ట్స్ లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన ఇండియన్ ఎంబసీకి వచ్చి అక్కడ రికవర్ చేసుకొని వాళ్ళు డూప్లికేట్ పాస్పోర్ట్ ప్రొవైడ్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేసుకొని అన్ని పోగొట్టుకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనంతటి మనం జాగ్రత్తగా ఉండడం ఒకటి. అందుకే మేము క్యాష్ క్యారీ చేయొద్దని చెప్తాం. అంత కార్డ్ సిస్టమ్, కార్డ్స్ లోనే తీసుకోమని చెప్తాం. ఏదైనా కూడా ఎక్కువ జ్యువెలరీ అది ఎంటర్టైన్ చేయొద్దని చెప్తాం. ఎంత సింపుల్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం. అక్కడ చాలా జరుగుతాయండి ప్యారిస్ లో, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందు గురించి మన వాళ్ళని ఎస్కార్ట్స్ ని ఒక 2 మెంబర్స్ అయితే కంపల్సరీ గ్రూప్ కి ఫ్రంట్ ఒకరిని బ్యాక్ ఒకరిని పెడతాం. ఎంతమంది ఉంటారండి పర్టికులర్ ఒక గ్రూప్ లో? ఒక గ్రూప్ లో మినిమం 50 to 70 మెంబర్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. అంటే దానికి గాను మన స్టాఫ్ అయితే ఒక 6 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. ఏ సీజన్ బెస్ట్ సీజన్ అండి యూరోప్ ని ఎక్స్ప్లోర్ చేయడం? అప్రాక్స్
మీకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బెస్ట్ సీజన్ చెప్పొచ్చు అండి. మనం తులిప్ గార్డెన్ ఉంది కదా, ఆ తులిప్ ఫ్లవర్స్ చూడాలంటే మాత్రం మీరు మార్చ్ నుంచి ఏప్రిల్ అండ్ మే మిడ్ వరకు ఉంటుంది ఆ ఫ్లవర్స్. ఆమ్స్టర్డామ్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 7 million ఫ్లవర్స్ ఉంటాయి. అది మొత్తం చూడాలంటే 1 full day మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యూటిఫుల్. ఫస్ట్ మనం మే ఫస్ట్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము విత్ తులిప్ గార్డెన్. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా కంపల్సరీ అండి. టికెట్స్, హోటల్ బుకింగ్స్, వీసా ప్రాసెస్. ఎన్నాళ్ళ ముందు మిమ్మల్ని అప్రోచ్ చేయాల్సి ఉంటుంది? మినిమం 4 months ముందు అప్రోచ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మే జూన్ సీజన్ పీక్ సీజన్స్. ఆ సీజన్స్ లో మనం వెళ్ళాలి అంటే బిఫోర్ ఫ్లైట్ టికెట్స్ చేసుకోవాలి, హోటల్స్ చేసుకోవాలి. అప్పుడు హ్యూజ్ రష్ ఉంటుంది. బిఫోర్ అడ్వాన్స్ గా బుకింగ్ చేయలేదు అంటే మనం మంచి ప్రాపర్టీస్, మంచి హోటల్స్ తీసుకోలేము, మంచి ఫ్లైట్స్ తీసుకోలేము, ఇండియన్ రెస్టారెంట్స్ మంచి సెలెక్ట్ చేసుకోలేము. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్ లో టైమింగ్ ఉంటుంది. మనకి ఏదైతే అలాట్ చేస్తారో ఆ టైంలోనే వెళ్ళాలి. మన ఇండియన్ గ్రూప్స్ అన్ని 1 by 1 వెళ్తూ ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ బుక్ చేస్తే ఇండియన్ రెస్టారెంట్స్ దొరుకుతాయి. అదర్వైజ్ యూరోపియన్ లోకల్ రెస్టారెంట్ లోనే తీసుకోవాల్సి వస్తుంది. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందండి? వీసా ప్రాసెస్ యాక్చువల్లీ మన గ్రూప్ లో వెళ్తే వీసా ఈజీ అండి. ఈ ట్రిప్ కి వచ్చి 3 years నుంచి 80 years వరకు ఎవరైనా రావచ్చు. ఇదేమి హడల్స్ ఏం లేవండి. కష్టమైన టూర్ ఏం కాదు, ఈజీ. ఏజ్ గ్రూప్ కూడా 3 years నుంచి 80 years వరకు ఎవరైనా రావచ్చు, హ్యాపీగా రావచ్చు. కాకపోతే కొంచెం వాక్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫిట్నెస్ ఉన్న వాళ్ళు వస్తే బెటర్ గా ఉంటుంది. నడవలేము అనుకున్న వాళ్ళు అక్కడ కొన్ని ప్లేసెస్ లో మరి లెంత్ ఉన్న ప్లేసెస్ లో వీల్ చైర్ ప్రొవైడ్ కూడా చేస్తాము. అది కూడా బట్ అంత అన్బేరబుల్ ఏం కాదండి, బాగుంటుంది. ఎవరైనా రావచ్చు. డాక్యుమెంట్స్ ఏవి కావాల్సి ఉంటుంది? డాక్యుమెంటేషన్ పాస్పోర్ట్ అయితే మ్యాండటరీ అండి. ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్స్, వాళ్ళ ఏదైతే బిజినెస్ ప్రూఫ్ ఆర్ జాబ్, రిటైర్మెంట్ సంథింగ్ మేము చెక్ లిస్ట్ ఇస్తాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారము వాళ్ళు మాకు సబ్మిట్ చేశారంటే వీసా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. ఏమైనా ఆఫర్స్ ఇస్తోందా SVM ట్రావెల్ వరల్డ్? మేలో వచ్చే వాళ్ళకి ఫ్యామిలీకి చైల్డ్ ఫ్రీ. ఎన్ని ఇయర్స్ వరకు పర్మిట్? 8 years వరకు, 8 years లోపల ఉన్న చైల్డ్ కి ఫ్యామిలీలో ఒక చైల్డ్ ఫ్రీ. సో మేలో అని చెప్తున్నారు కాబట్టి మేలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. బట్ వెదర్ కండిషన్స్ చెప్పండి, ఎట్లా ఉంటుంది వెదర్ ఆ టైం? వెదర్ మీకు మే నుంచి అప్ టు ఆగస్ట్ వరకు చాలా చిల్డ్ ఉంటుందండి. ఆగస్ట్ నుంచి వార్మ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకి సమ్మర్ లాగా అనమాట. ఆగస్ట్ మిడ్ నుంచి సమ్మర్ లాగా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా బెస్ట్ సీజన్ అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 4 months అని చెప్తాను. రైట్. సో వెదర్ చాలా బాగుంటుంది, చాలా చక్కగా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో వేడిగా ఉంటుంది కానీ అక్కడ మాత్రం ప్లెజెంట్. ఒక స్విట్జర్లాండ్ తప్ప మిగతా అన్ని కూడా ప్లెజెంట్ ఉంటుంది. స్విట్జర్లాండ్ మాత్రం చిల్డ్ ఉంటుంది. ఆ 2-3 days మాత్రం మనం వార్మ్ క్లోత్స్ అవన్నీ వేసుకొని తిరగాల్సి ఉంటుంది. బట్ అది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో గ్రూప్ గా వెళ్ళేటటువంటి ఇది ట్రిప్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎట్లా ఇస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఇస్తారు, షేరింగ్ ఉంటుందా, ఇవన్నీ ఒకసారి చెప్పండి. మన దగ్గర ఎక్స్క్లూజివ్ లేడీస్ గ్రూప్స్ ఉన్నాయండి. ఓన్లీ లేడీస్, దానిలో జెంట్స్ ఉండరు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ లేడీస్ గ్రూప్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఆల్ టుగెదర్ ఉన్నారు. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే లేడీస్ ఫ్యామిలీస్, హస్బెండ్స్ వాళ్ళు బిజీ ఉంటారు, పిల్లలు బిజీ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ లేడీస్ వరకు వెళ్ళాలి అనుకుంటారు కదా. మా లేడీస్ వరకు ఇవాళ రేపు కిట్టీస్ అవి వస్తున్నాయి కాబట్టి క్లబ్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ లేడీస్ కూడా వాళ్ళకి విత్ సెక్యూరిటీతోనే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ ఎలా ఇస్తారు వాళ్ళకి? ఇద్దరికి ఒక రూమ్ ఇస్తాం. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళకి స్పెషల్ గ్రూప్ ఉన్నాయి. ఎందుకంటే ఎంగేజ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ని క్లబ్ చేసామంటే వీళ్ళు స్పీడ్ గా వెళ్తూ ఉంటారు, వీళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. అది గ్రూప్ మేనేజ్ అడ్మినిస్ట్రేషన్ లో కష్టం అయిపోతుంది. అందు గురించి మనం డివైడ్ చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్క్లూజివ్ సపరేట్ గ్రూప్, యంగ్స్టర్స్ కి సపరేట్, అండ్ ఎక్స్క్లూజివ్ లేడీస్ కి సపరేట్. ఇలా మనం డివైడ్ చేసి గ్రూప్స్ ఇస్తున్నాం. వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది, మనకి అడ్మినిస్ట్రేషన్ కి మనకి కంఫర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ. అయితే గ్రూప్ తో సంబంధం లేకుండా మేము పర్సనల్ గా వెళ్ళాలి అని అనుకుంటున్నాం, సపోర్ట్ చేస్తుందా SVM ట్రావెల్ వరల్డ్? అంటే 100% అండి. కస్టమైజ్డ్. మీరు ఇప్పుడు 2 members ఉన్నారు, 4 members ఉన్నారు, 8 members ఉన్నారు, మీ చాయిస్ ఆఫ్. మీకు 2 countries కావాలి, 4 countries కావాలి, ఓన్లీ ప్లాన్ చేసుకోవచ్చు. హనీమూన్ ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఎక్స్క్లూజివ్ హనీమూన్ ఉంది, లీజర్ ఉంది, ఫ్యాషన్. ఇప్పుడు మిలాన్ అంటే ఫ్యాషన్ షోస్ కి వెళ్తుంటారు, వాళ్ళకి గ్రూప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాము. మైస్ గ్రూప్స్ అంటారు, ప్యాకేజెస్ ఉంటాయి, అఫోర్డబుల్ గా ఉంటుంది. కార్పొరేట్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు జస్ట్ మీటింగ్స్ కి వెళ్ళాలి. ఒక
4-5 డేస్ మేము స్పెండ్ చేయగలుగుతాం. అటువంటి మైస్ గ్రూప్స్ కూడా చేస్తున్నాం. సో అఫోర్డబుల్ గా ఉంటుంది అఫోర్డబుల్ గా ఉంటుందండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ గా బుక్ చేసుకున్న వాళ్ళకి మనము రీజనబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేయగలుగుతాం. లాస్ట్ మినిట్ వస్తారు, లాస్ట్ మినిట్ వచ్చే వాళ్ళకి ఎయిర్ ఫేర్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి, హోటల్స్ కాస్ట్లీ హోటల్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. కాబట్టి నా సలహా ఏంటంటే 4 months బిఫోర్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్ ప్రైస్ లో వస్తుంది. మాకు కూడా మంచి బెస్ట్ టూర్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. డిజైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది కాబట్టి. అవును. ఈ ట్రావెల్స్ కి సంబంధించి రకరకాల స్టేట్స్ లో, మన కంట్రీలోని రకరకాల స్టేట్స్ లో వాళ్ళు చేస్తున్నారు. సే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు. వై ఎస్విఎం? మేము ఎస్విఎం నే ఎందుకు ఆప్ట్ చేసుకోవాలంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అంటే? ఎస్విఎం ని చేసుకోమని నేను పర్టికులర్ గా చెప్పడం లేదండి. యాక్చువల్లీ మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తారని మీకు చెప్పాము. మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మా గురించి అందరికీ తెలుసు. బట్ అప్కమింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ బోల్డ్ మంది ఉన్నారు, వర్త్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో విచ్ ఈస్ ద బెస్ట్ అని మీరు చూస్ చేసుకోండి. అంతేగాని ముంబై, చెన్నై, ఢిల్లీ ఇలా మీరు పరిగెడుతున్నారు. ఆన్లైన్ లో చూసి, ఫేస్బుక్ లో, డిజిటల్ లో చూసి మీరు పరిగెత్తున్నారు. చాలా మంది అలా వెళ్ళి పేమెంట్స్ చేసి లాస్ అయిన వాళ్ళు, వాళ్ళతోటి లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు మీకు ఆన్లైన్ లో తక్కువ ప్రైస్ ఏవైతే చూపించారో అక్కడ ఇచ్చే అకామిడేషన్స్, వాళ్ళు ఇచ్చే ప్రైస్ అవన్నీ టాలీ కాక ఇబ్బందులు పడి చెప్పుకోలేక బాధలు పడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను మన తెలుగు రాష్ట్రాలకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇక్కడ ఎవరున్నారు బెస్ట్ అని చూస్ చేసుకొని ఎవరికి ఎవరు కంఫర్ట్ గా ఉంటారో వాళ్ళతో వెళ్ళండి. బట్ ఆన్లైన్ లో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఢిల్లీ వాళ్ళు, ముంబైలో వాళ్ళతో వెళ్ళకండి. మన తెలుగు రాష్ట్రాల్లో మన స్టేట్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ తోటి మీరు ట్రావెల్ చేస్తే లాంగ్వేజ్ ఒకటి కంఫర్ట్ ఉంటుంది, మీకు మాకు ఫేస్ టు ఫేస్ ర్యాపో ఉంటుంది. ఇంకొకటి మేజర్గా ఏంటంటే, మేము జిఎస్టీస్ రూపంలో అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మీరు పేమెంట్స్ చేసేవన్నీ మన తెలుగు రాష్ట్రాలకే వెళ్తాయి. అప్పుడు మన స్టేట్స్ డెవలప్ అవుతాయి. మనం తీసుకెళ్లి వేరే స్టేట్స్ లో పెట్టి వాళ్ళ స్టేట్స్ ని మనం డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మన మోదీ గారు చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా లాగా మనం మన రాష్ట్రాలను డెవలప్ చేసుకుందాం, మేక్ ఇన్ స్టేట్ చేసుకుందాం, మన రాష్ట్రాలను మనం డెవలప్ చేసుకుందాం. అది నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నాను. డెఫినెట్లీ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా ఉండబోతుంది యూరోప్ ట్రిప్ అనేది. డెఫినెట్ గా యూరోప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఇవి ఉంటాయి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. దేశం కాని దేశం వెళ్ళటం అంటే అదేమి ఆషామాషి విషయం కాదు. పర్ఫెక్ట్ కంపెనీతో కనుక డీల్ చేస్తే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లేకపోతే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. అలా ప్లాన్ చేయాలంటే పర్ఫెక్ట్ కంపెనీతో కూడా డీల్ చేయాలి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.